కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? సరే, ఈ సంవత్సరం కాకపోయినా కూడా వచ్చేసాల కప్పు నమ్మదే, సారీ వచ్చే సంవత్సరం అన్న కప్పు మందే అని చెప్పి అనుకుందాం. ఏం చేస్తానులేండి, చూస్తుండగానే అలా మెరుపులా వచ్చేసారు మన వాళ్ళు, ఎన్నో ఆశలు కల్పించారు, కానీ బుడ్డోడి చేతిలో దెబ్బ పడిపోయారండి. సరే అయితేనే ఉంటుంది, ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. బట్ స్టిల్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎప్పుడు హైదరాబాద్ ఫ్యాన్స్ అలానే ఉంటారు. చూద్దాం. ఎనీహౌ, ఈ గాయాన్ని కాసేపు పక్కన పెడదాం, నెక్స్ట్ మ్యాచ్ మీద కాసేపు ఫోకస్ చేద్దాం. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూసారు స్పోర్ట్స్ 99 టీవీ. అండ్ నెక్స్ట్ జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్కి సంబంధించిన పూర్తి డేటా అనాలిసిస్ మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఎవరెవరిది స్ట్రైక్ రేట్ బాగుంది, ఎవరెవరి ఎకానమీ బాగుంది, పిచ్ ఎలా ఉండబోతుంది, ఎటువంటి స్కోర్ ఇక్కడ నమోదు అవ్వబోతుంది, టాస్ ఎలా ఉండబోతుంది, ఎంత ఇంపార్టెంట్, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మిస్ చేసుకోకండి. సో క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, వీళ్ళిద్దరి మధ్య జరగబోతున్న మ్యాచ్కి సంబంధించి డేటా ఒకసారి చూద్దాం. ములార్పూర్ పిచ్ గురించి చూసుకుంటే మాత్రం ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 212. పిచెస్ బాబాని చూసుకుంటే హార్డ్ బేస్ కాబట్టి ట్రూ బౌన్స్ ఇక్కడ దొరికే అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం వర్షం పడే అవకాశం లేదు. టాస్ ప్రభావం చేజింగ్కి ఇక్కడ అనుకూలంగా ఉంది. అండ్ లైక్ ఉష్ణోగ్రత గురించి చూసుకున్నా, లైట్గా తేమ గురించి చూసుకున్నా కూడా 13 to 15% మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఎనీహౌ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ పాయింట్ల వైజ్ ఎవరెవరు ఎలా ఉన్నారంటే 16 పాయింట్స్తోని రాజస్థాన్ రాయల్స్, 18 పాయింట్స్తోని ఇటు గుజరాత్ టైటాన్స్ ఉన్నారనమాట. ముఖాముఖి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఇంతవరకు ఓవరాల్ మ్యాచెస్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 3 సార్లు గెలిచింది అండ్ 7 సార్లు గుజరాత్ టైటాన్స్ గెలిచింది అనమాట. సో గుజరాత్ టైటాన్స్కి ఇక్కడ కొంచెం ఎడ్జ్ ఎక్కువనే కనిపిస్తుంది, ఎందుకంటే ఇంకొక పక్క మనం ఇక్కడ చూసుకోవాలనుకుంటే నెట్ రన్ రేట్ కూడా చూసుకుంటే +0.189 తోని రాజస్థాన్ రాయల్స్ ఉంటే +0.695 తోని కాస్త బెటర్గా ఉంది గుజరాత్ టైటాన్స్ అనమాట. ఒకసారి బ్యాటింగ్ పవర్ హౌస్ చూద్దాం ఎవరిది ఎలా ఉందనేది. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ తీసుకుంటే మాత్రం హై రిస్క్ పవర్ హిట్టర్స్ రాజస్థాన్ రాయల్స్ లో ఉంటే స్ట్రక్చర్డ్ యాంకర్స్ గుజరాత్ టైటాన్స్ లో ఉన్నారనమాట. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ తీసుకుంటే 175+ అరౌండ్ తో ఆడుతున్నారు, అల్ట్రా అగ్రెసివ్ తో ఆడుతుంటే ఇక్కడ గుజరాత్ టైటాన్స్ మాత్రం అరౌండ్ 148 తోని స్టేబుల్ గా ఆడడానికి ప్రయత్నిస్తున్నారు. డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే అరౌండ్ 205+ ఉంది రాజస్థాన్ రాయల్స్, కమింగ్ టు గుజరాత్ టైటాన్స్ 192 మాత్రమే ఉంది. 200+ స్కోర్స్ ఎవరు ఎక్కువ చేశారంటే 7 times చేశారు రాజస్థాన్ రాయల్స్ అండ్ 6 times మాత్రమే చేసింది గుజరాత్ టైటాన్స్. సో ఎలా తీసుకున్నా కూడా ప్రాపర్ గా డామినేట్ చేస్తుంది ఎవరు బ్యాటింగ్ పవర్ హౌస్ లో అంటే మాత్రం అఫ్ కోర్స్ ఇట్స్ రాజస్థాన్ రాయల్స్. అండ్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే మన వైభవ్ సూర్యవంశీ 680 రన్స్, స్ట్రైక్ రేట్ 242, బ్రేక్ త్రూ స్టార్టర్ అనమాట రాజస్థాన్ రాయల్స్ కి. అండ్ ధ్రువ్ జురేల్ కూడా 508 రన్ చేశాడు, స్ట్రైక్ రేట్ 155.35 తోని మిడిల్ ఆర్డర్ లో ప్రాపర్ ఇంజన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎలా ఆడారు అనే సంగతి మీకు తెలిసిందే. ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అగైనెస్ట్ ఆడినప్పుడు కూడా వైభవ్ సూర్యవంశీ ఒక ప్రాపర్ స్టార్ట్ ఇచ్చి వెళ్తే ఆ స్టార్ట్ ని కంటిన్యూ చేశాడు ధ్రువ్ జురేల్ కూడా. బట్ గుజరాత్ టైటన్స్ సంగతి చూసుకుంటే సాయి సుదర్శన్ 652 రన్స్ తో ఉన్నాడు అనమాట, స్ట్రైక్ రేట్ 157.87, టాప్ ఆర్డర్ యాంకర్. కాకపోతే అదృష్టం కాస్త కలిసి రావట్లేదు, హిట్ వికెట్ తో వెళ్తున్నాడు ప్రతిసారి. శుభ్మన్ గిల్ గురించి చూసుకుంటే 618 రన్ చేశాడు, స్ట్రైక్ రేట్ 162 వరకు ఉందన్నమాట. డైనమిక్ కెప్టెన్. సో వీళ్ళ నలుగురిలో ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు ఇప్పుడే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఎక్కువ మంది వైభవ్ సూర్యవంశీ మీదనే నమ్మకం పెట్టుకుంటారని. సో బౌలింగ్ దళాలు చూసుకుంటే మాత్రం ఒకసారి ఎలా ఉందనేది చూస్తే రాజస్థాన్ రాయల్స్ చూస్తే 9.47 ఎకానమీ ఉందన్నమాట అండ్ యావరేజ్ వచ్చేసి 26 ఉంది. బట్ కమింగ్ టు నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళు కాస్త బెటర్ గా ఉన్నారు, 9.06 ఎకానమీ రేట్, అరౌండ్ 23.40 యావరేజ్ తో ఉన్నారు అనమాట. సో రన్స్ ఎక్కువ ఎవరు ఇస్తున్నారంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు, జస్ట్ ఒక 40.40% ఎక్కువ రాజస్థాన్ రాయల్స్ ఇస్తూ ఉన్నారనమాట. సో వీళ్ళ రాజస్థాన్ రాయల్స్ బలం ఏంటంటే క్లినికల్ బౌలింగ్ అటాక్ ఉందన్నమాట, ఇంకా బ్యాలెన్స్డ్ ఫోర్స్ కూడా ఉంది. గుజరాత్ టైటన్స్ ఉంటే స్పిన్ ఇంకా పేస్ ఆధిపత్యం, అత్యంత శక్తివంతమైన డెప్త్ వీళ్ళ దగ్గర ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వికెట్ల పరంగా ఎవరు ఎక్కువ తీశారనేది చూస్తే ముఖ్యమైన ఇంపార్టెంట్ బౌలర్స్. జోఫ్రా ఆర్చర్ ప్రాపర్ టార్చర్ చూపించాడు SRH బ్యాట్స్మెన్స్ కి, 24 వికెట్స్ తీశాడు, ఎకానమీ చూసుకుంటే 9.17, లీడింగ్ పేసర్. బ్రిజేష్ శర్మ 13 వికెట్లు తీశాడు, ఎకానమీ 9.70, టాక్టికల్ వేరియేషన్స్ వేయడంలో దిట్ట. సో మరి వీళ్ళ సంగతి ఇలా ఉంటే ఇంకొక పక్క గుజరాత్ టైటన్స్ చూసుకుంటే కగీసర్ అబాట 26 వికెట్స్ తీశాడు, ఎకానమీ 9.48, స్పియర్ హెడ్ అని చెప్పి అనుకోవచ్చు. రషీద్ ఖాన్ కూడా 19 వికెట్స్ తీశాడు, స్పిన్ మాస్టర్, ఎకానమీ 8.77, చాలా బెటర్ ఎకానమీతో ఉంది. సో వీళ్ళ మధ్య ఒక ప్రాపర్ బౌలింగ్ కి సంబంధించి కూడా ఇద్దరు కూడా అమ్మి తుమ్మి లాగా ఆడబోతున్నారనమాట. సో ఒకసారి ఎవరెవరు ఇక్కడ స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తున్నారని చూస్తే మాత్రం
పవర్ ప్లే ఇంపాక్ట్ ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తున్నారంటే మాత్రం ఇక్కడ అఫ్ కోర్స్ రాజస్థాన్ రాయల్స్. బట్ మిడిల్ ఓవర్ల నియంత్రణ కంట్రోల్ దగ్గరకు వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ ఉంది, ప్రీమియం స్పిన్ ఉంది, డెత్ ఓవర్ యాక్సలరేషన్ కూడా గుజరాత్ టైటాన్స్ దగ్గరనే ఉందన్నమాట. స్పెషలైజ్డ్ ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. స్పిన్ ప్రభావం కూడా ఎవరు ఎక్కువ చూపించబోతున్నారంటే గుజరాత్ టైటాన్స్. వికెట్ టేకింగ్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. అండ్ లైక్ డ్యూ ఫ్యాక్టరింగ్ లో ఒకసారి చేసింగ్ దిగితే మాత్రం రాజస్థాన్ రాయల్స్, ఎందుకంటే మంచి వల్ల బంతి కాస్త స్క్విడ్ అవుతుంది కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కి కాస్త అక్కడ ఎడ్జ్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ ఒకసారి మ్యాచ్ పరిస్థితిని ఇంకా స్కోరింగ్ థర్మోమీటర్ ఒకసారి మనం చెక్ చేస్తే మాత్రం ముందుగా 220+ రన్స్ కనుక ఇక్కడ చేయగలిగితే భారీ హిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఆర్ఆర్కి ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. 220+ రన్స్ చేస్తే రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ 210 నుంచి 220 రన్స్ ఎవరైతే చేస్తారో బ్యాటింగ్ చేసే జట్టుగా ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు 210 నుంచి 220 రన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళే గెలిచే అవకాశం కనిపిస్తుంది. 190 నుంచి 200 రన్స్ ఒకవేళ చేస్తే చేసింగ్ చేసే జట్టుకి స్వల్ప అడ్వాంటేజ్. సో ఎవరైనా సరే చేసింగ్ లో దిగుతారో వాళ్ళు 190 నుంచి 200 మాత్రమే వాళ్ళకి స్కోర్ బోర్డ్ మీద కనిపిస్తే మాత్రం ఈజీగా చేజ్ చేయొచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ యావరేజ్ స్కోరే 217 కనిపిస్తుంది. లెస్ దాన్ 175 రన్స్ చేస్తే మనక ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ పటిష్టమైన బౌలింగ్ కారణంగా గుజరాత్ టైటాన్స్ కి ఇది చాలా ఈజీగా గెలిచే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఒకసారి టాస్ ప్రభావం ఇంకా ఫైనల్ వర్డిక్ చూసుకుంటే మాత్రం టాస్ నిర్ణయం మొదట బౌలింగ్ అని చెప్పి అంటున్నారు, కానీ ఇక్కడ ఎందుకో బ్యాటింగ్ కూడా పనికొచ్చేలానే ఉంది. ఎందుకంటే ఒకవేళ లైక్ ఫస్ట్ బ్యాటింగ్ దిగితే మాత్రం చాలా ఫ్రీగా ఆడుతున్నారు. ఎందుకంటే ఆర్సీబీలో కూడా అదే జరిగింది, అండ్ నిన్న జరిగిన సన్ రైజ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో కూడా అదే జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ దిగిన వాళ్ళు చాలా ఫ్రీగా ఆడుతున్నారు, ఏం పెట్టుకొని ఆడుతున్నారు. వాళ్ళ మీద ప్రెషర్ కంపారిటివ్లీ చేసింగ్ చేసే వాళ్ళకన్నా కూడా వీళ్ళ మీద ప్రెషర్ కాస్త తక్కువగా ఉంది, ఎందుకంటే స్కోర్ అనేది వీళ్ళు డిసైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఆడుతూ ఉన్నారు, ప్రాపర్గా దిగుతున్నారు, ప్రాపర్ యాంకర్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. ఇది ఒకటి ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ టాస్ ప్రభావం ఓకే ఆన్ పేపర్ అయితే ఇది చూపిస్తుంది, కానీ ఎవరైనా సరే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 240 స్కోర్ మీద స్కోర్ బోర్డ్ మీద తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ చేయలేకపోతే మాత్రం మళ్ళీ సిచ్యువేషన్ అనేది తిరగబడే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎలా తీసుకున్నా రాజస్థాన్ రాయల్స్ ఒకవేళ టాస్ గెలిస్తే నాకు తెలిసినంత వరకు వాళ్ళు మళ్ళీ బ్యాటింగ్ తీసుకునే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. చూడాలి మరి వాళ్ళు ఒకవేళ పిచ్ మీద ఆధారపడి ములాన్పూర్ పిచ్ మీద మళ్ళీ ఇంకొకసారి మ్యాజిక్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు ఒకవేళ బౌలింగ్ తీసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రిపూట ఏర్పడే ఏదైతే డ్యూ ఫ్యాక్టర్ ఉందో స్పిన్నర్లకు సవాల్గా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా స్పిన్ మీద ఆధారపడుతున్న రాజస్థాన్ గుజరాత్ టైటన్స్ కి ఇది కాస్త కష్టమైన పనే అనుకోవాలి. బట్ ఎలా తీసుకున్నా కూడా ఓవరాల్ గా మ్యాచ్ ఎవరి వైపు ఎక్కువ ఉందంటే 54% గుజరాత్ టైటాన్స్ వైపే ఎక్కువ కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ వైపు ఏంటంటే 46% మాత్రమే కనిపిస్తుంది. అదేంటి వీళ్ళు బాగా ఆడుతున్నారు కదా, వాళ్ళ దగ్గర వైభవ్ సూర్యవంశీ వాళ్ళ లాంటి వాళ్ళు ఉన్నారు కదా అంటే అన్స్టెబిలిటీ. ఒక మ్యాచ్ లో బాగా ఆడితే ఇంకొక మ్యాచ్ లో బాగా ఆడలేకపోతున్నారు. బట్ గుజరాత్ టైటాన్స్ ఏంటంటే కాస్త స్టేబుల్ గా కనిపిస్తున్నారు కంపారిటివ్లీ రాజస్థాన్ రాయల్స్. సో ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ అదే స్టెబిలిటీని అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే తప్పకుండా రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ. బట్ నన్ను అడిగితే మాత్రం ఇంకొక మ్యాచ్ కూడా రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా గత 14 ఏళ్ల చరిత్ర తీస్తే మాత్రం ఎవరైతే సెకండ్ పొజిషన్ లో ఉంటున్నారో పాయింట్స్ టేబుల్లో వాళ్ళే కప్పును తీసుకొని వెళ్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఫైనల్ ప్లేయింగ్ 11 మీరు వెయిట్ చేస్తున్న దాని గురించి చూస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు కావాలంటే పాజ్ చేసుకొని చూడొచ్చు. అండ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ద ఇంపాక్ట్ ప్లేయర్. రాజస్థాన్ రాయల్స్ తరపు నుంచి సుశాంత్ మిశ్రా కానీ శుభ్మన్ దూబే కానీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటే గుజరాత్ టైటాన్స్ నుంచి రాహుల్ తెవాతియా ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రాపర్ గా వచ్చి ఫినిషింగ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం రాహుల్ తెవాతి మీద చాలా ఉంది. సో అదనమాట సంగతి. చూస్తుండగానే మరి ఐపీఎల్ ముగింపు దశకు వచ్చేసింది. లాస్ట్ 2 మ్యాచ్ మాత్రమే మిగిలింది. మరి ఈ క్వాలిఫైర్ 2లో ఎవరు గెలవబోతున్నారని మీకు కనిపిస్తుంది? మరి రాజస్థాన్ రాయల్సా గుజరాత్ టైటాన్సా? ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు? సాయి సుదర్శన లేకపోతే ఇటువైపు మన లైక్ వైభవ్ సూర్యవంశీ ఎవరు అనిపిస్తుంది మీకు? తప్పకుండా ఎవరు అనిపిస్తే వాళ్ళ గురించి తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోతే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.